చలో వచ్చేసిన మరి అంతా తయారేనా? తినబోయే ముంగట రుసులేందుకు పారి ముందుగా హెడ్లైన్స్ చక్కగా ఆడికి పోదాంపా. ఒక మనిషి భూమి మీదకి వచ్చి చిన్నప్పుడు పాలు తాగి ఆ తర్వాత గోరు ముద్దలు తిని ఆ తర్వాత అన్నం తిని అటు తర్వాత యాటలు కోసుక తిని అటు తర్వాత తినడం కోసం నిద్రలేసి తిన్నాం కాబట్టి నిద్రపోవాలి అని అన్న బతుకు అది బతికే కాదంటున్నాడు విశారదన్ మహారాజు. ఈ సమాజానికి నువ్వు ఏం చేయకపోతే నిన్ను బొంద మీద కప్పిన మట్టి కూడా సిగ్గుపడుతుంది అంటున్నాడు. ఎంత గొప్ప మాట ఇది. పాత్ర అంటే ఇక్కడ వ్యక్తిత్వం. మరి ఎలాంటి పాత్ర లేకుండా ఆకలి దప్పుల కోసం మనం బతికి, అన్నం కోసమే మనం బతికి, అన్నం తినడమే బ్రతుకు జీవితంగా మారిపోతే ఆ మనిషి సరిపోగానే తీసిపోయి మట్ల పడేస్తారు. ఆ మనిషికి ఎలాంటి గుణం కానీ పాత్ర కానీ వ్యక్తిత్వం కానీ ఈ భూమి మీద ఏమీ ఉండవు. అలాంటి సమాజం దగ్గరికి పోయి మహా అధిగలు మానవుడంటే ఒక జ్ఞానంతో బతకాలి, ప్రేమతో బతకాలి, 10 మంది కోసం బతకాలి, ప్రేమ జ్ఞానం కోసం బతికిన వాడే మనిషి, లేదంటే జంతువుతో సమానమని మొదటిసారిగా ప్రేమని జ్ఞానాన్ని తెలియజెప్పిన తర్వాత అప్పుడు మనిషికి ఒక వ్యక్తిత్వం తయారైంది. బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన భారత రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తెలంగాణలో ఉన్న ప్రతి మాదిగ పల్లెను కలెదిరుగుతున్నాడు విశారదన్ మహారాజ్. ఆయన ప్రసంగం అంటే ప్రజలకు ఆసక్తి, ఆయన విశ్లేషణ అంటే అన్ని వర్గాల మెదళ్లను కదిలించే శక్తి. మాదిగలంటే ఎట్టి మనుషులు కాదు, ఈ దేశాన్ని ఏలిన మనుషులు. మాదిగలు కాదు, మీరు మహారాజులు, సింహాసనాన్ని ఎక్కి పాలించిన రాజులు మీరు అని మాదిగల సంస్కృతిని సాటి చెప్పుకుంటా ఆళ్లల్లో ఉన్న ఎట్టి భావాన్ని చెరిపేస్తున్న ఉద్యమమే దళిత శక్తి ప్రోగ్రాం. వనపర్తి కాడ సురువైన ఈ నడక పల్లె పల్లెకు తిరుక్కుంటా యాదాద్రి భువనగిరి జిల్లాకి ఎంటర్ అయింది. ఇన్నొద్దులు మాదిగోళ్ళ వాడ, మాదిగోళ్ళ చింతచెట్టు, మాదిగోళ్ళ నల్ల అని పిలుచుకున్న వాడ ఇవాళ మహారాజుల వాడగా మారిపోతున్నది. కాలనీల పేర్లు మార్చుకుంటా మాదిగ బిడ్డల పేర్ల చివరన మహారాజులని చేర్చుకుంటా ముంగడికి పోతున్నది. పొలం గట్లు, వాగులు, వంకలు తొవ్వ లేకున్నా సందు చేసుకొని ముంగడికి పోతున్నది ఉద్యమం. మాదిగలలో 1000 ఏండ్లుగా గూడు కట్టుకున్న అవమానాలకు పరిష్కారాన్ని చూపెట్టుకుంటా సాగుతున్నది. తమను తాము సంస్కరించుకునే ఉద్యమంగా మారిన ఈ డిఎస్పికి మాదిగ గూడాలు గదిలొస్తున్నాయి, మాదిగ ఉద్యోగులు పెద్ద దన్నుగా నిలుస్తున్నారు. మాదిగ గూడాలు గదిలొస్తున్నాయి, మాదిగ ఉద్యోగులు మేధావులు వెన్ను దన్నుగా నిలబడుతున్నారు. అర్ధరాత్రి అపరాత్రి లేకుండా సభలు సమావేశాలు జరుగుతున్నాయి. ఏ పార్టీకి సంబంధం లేకుండా, ఏ ఇతర కులానికి ఇబ్బంది కాకుండా, ఏ వర్గాన్ని భుజాన మోయకుండా అత్యంత తక్కువ కాలంలోనే మాదిగల మనసు దోచిన ఈ కార్యక్రమానికి నిజంగా హ్యాట్సాప్ అంటున్నారు జనం. ఏం చేస్తాడా చంద్రాలు? ఎప్పుడు చూసినా విదేశీ పర్యటనలు అంటాడు. ఈ నెల 22 తారీఖు నాడు దావోస్కు పోతున్నాడట. ఎప్పుడు చూసినా పెట్టుబడుల ఆకర్షణ కోసం అంటారు. ఇంతకు బయట దేశాల పెట్టుబడులు మన ఆంధ్రకు తెస్తున్నాడా లేకపోతే మనయే ఆడబెడుతున్నారా అర్థమైతలేదు జనానికి మాత్రం. చంద్రబాబు ఈ 3.5 ఏళ్ళు తిరిగిన విదేశీ తిరుగుళ్లకు వచ్చిన పెట్టుబడులకు ఏమైనా పొంతనున్నదా? ఈయన గారు చేస్తున్న పర్యటనలు, పేపర్ల పొంటి వస్తున్న భజన వార్తలు, కీర్తనలు చూస్తుంటే ఈ పాటికే బయట దేశాల కంపెనీలన్నీ ఆడ మూతబడి లేచి వచ్చి ఆంధ్రాలో వాలిపోయేదుండే. అట్లుంటది కలరింగు. ఈ నెల 22 తారీఖు నాడు కొడుకుతో పాటు కొంతమందిని వేసుకొని పోతున్నాడట. ఈసారి 25 సమావేశాలు పెడుతున్నాడట. అందులో అత్యంత ముఖ్యమైన సమావేశాలు 5 అట. రౌండ్ టేబుల్ సమావేశాలు. ఈ అమ్మ కాకమ్మ కథలు కమ్మగా చెప్తున్నారు పరకాల ప్రభాకర్ గారు. కానీ వస్తున్నాయా పెట్టుబడులు, ఇటుకెళ్ళి అటుపోతున్నాయా అనేది మాత్రం కన్ఫ్యూజన్ ఉన్నది. ముఖ్యమంత్రి అయిన కాడికెళ్ళి ఆయన టూర్ల కథలు చూడుర్రి. 2014 నవంబర్ 12 తారీఖు సింగపూర్కు పోయిండు. అదే నెలల 24 తారీఖు నాడు జపాన్ పర్యటన. 2015 జనవరి 20 నాడు ఇదే దావోస్కు 4 రోజుల పర్యటన. అప్పుడు అమరావతికి బుల్లెట్ రైళ్ళు అని చెప్పిండు, పెట్టుబడుల వెలువ అన్నాడు. 2015 ఏప్రిల్ 12 తారీఖు చైనా టూరు, అదో 6 రోజులు. అదే ఏడాది జూలై 5 నాడు మళ్ళా జపాన్కి 5 రోజుల టూరు. అదే ఏడాది ఆగస్టు 3 తారీఖు టర్కీ టూరు 6 రోజులు. అదే ఏడాది సెప్టెంబర్ 20 మళ్ళా సింగపూర్ టూరు. 2016 జనవరి 20 తారీఖు నాడు మళ్ళా దావోసు. ఇట్లా ప్రతి 3 నెలలకు పారి బయట దేశాలు వాటి తిరిగి వస్తున్నాడు. ఏడికి పోయినా ఆస్థాన మీడియా అగో భూలోకాన్ని అమరావతికి తెస్తున్నాడని జనం చెవులలో పువ్వులు పెడుతున్నది. ఇంతకీన తెచ్చింది ఏం లేదు, లొటపీసు జనం సొమ్ముతో జల్సాలు తప్ప. ఏమైనా తెచ్చేది ఉంటే మరి ప్రజల ముంగటికి ఒక గాడికి పోయి గిది తీసుకొచ్చినాక ఇంత ఖర్చు పెట్టినాక ఇంత చెప్పినా అని చెప్పాలి కదా, చెప్పాడు.
ఆయేషా మీరా హత్య కేసు విచారణ మళ్ళా చేస్తారట. హైకోర్టు ఆదేశించింది. సత్యంబాబు దోషి కాదని తేలింది కాబట్టి మరి అసలు దోషి ఎవరు, ఇన్నేళ్ళు వాడు ఎట్లా తప్పించుక తిరిగినాడు, మరి వాళ్ళని తప్పించింది పోలీసు వాళ్ళేనా లేకపోతే నిజంగానే తెలియదా? ఇగో ఈ ముచ్చట తేల్చవలసిందే అని హైకోర్టు మంకు పట్టుకొచ్చింది. కానీ విచారణ చేసేది మళ్ళీ గదే పోలీసు వాళ్ళు కదా, మళ్ళీ ఎవడో బలీకా బక్రా అన్నట్టే. తెలుగు రాష్ట్రాల పోలీసు వాళ్ళని తెగ ఒగిడినా తక్కువనే. ఆయేషా మీరని చంపింది సత్యంబాబు కాదురా నాయన అని ఖుద్దు బాధితులే మొత్తుకున్నారు. అయినా ఇన్నరా? లేదు లేదు, వాడే దుర్మార్గుడని ఏండ్లకేండ్లు జైల్లో పెట్టిన ఘనత మన పోలీసు వాళ్ళది. ఆఖరికి కోర్టు విచారణ సత్యంబాబు సత్యంగాళ్ళ మనిషి, ఆ పిల్లగానికి ఈ హత్యకు సంబంధం లేదని తేల్చే. అప్పటికి కూడా సిగ్గుచేరం లేని పోలీసు వాళ్ళు ఇంకా అసలు దోషిని పట్టుకునే తందుకు వెనక ముందైనరు. మళ్ళీ ఇప్పుడు హైకోర్టు ఆదేశించింది కదా, మళ్ళీ వాళ్ళని బక్రా చేయబోతున్నారో ఏమో. మనం ఒక ముచ్చట మాట్లాడుకోవాలి. అన్యం పుణ్యం ఎరగని సత్యన్ బాబును ఆయన కుటుంబాన్ని సర్వనాశనం చేసిన పోలీసు వాళ్ళకి ఏ శిక్ష వద్దా? దొరను దొంగగా చిత్రీకరించిన పోలీసు వాళ్ళ మీద చర్యలేవి? ఒక అమాయకుని జీవితాన్ని జైలు పాలు చేసిన సిఐలకు, ఎస్ఐలకు, డిఎస్పీలకు ఇంకా నౌకలు ఎందుకు కొనసాగిస్తున్నట్టు? వారి పోలీసు వాళ్ళు మీకు దండం పెడతాం రా నాయన, మీరు అమాయకులను బలి చేయకూర్రి. అసలు దొంగను పట్టుడు శాత కాకపోతే ఇడిచిపెట్టి కోర్టు కాళ్ళు మొక్కుండ్రి, మాతోని అయితే లేదని. కానీ ఎవరినో ఒకరిని పట్టుకొచ్చి వీడే నేరస్తుడని చూపెడితే వాడు వాని కుటుంబం మొత్తం ఆగమవుతుందిరా నాయన. కాబట్టి మీకు దమ్ముంటే అసలు నేరగాలని కోర్టు ముంగట నిలబెట్టుర్రి, లేకపోతే శాత కాదని చేతులు ముడుచుకొని కూర్చోండ్రి. కానీ జనాన్ని, బాధితులను, ప్రజలను, టీవీలను అందరినీ పాగలగాలని చేయకుండ్రి. ఏమి ఇండ్లు కట్టి పాడారువా గత పాలకులు, అగిపెట్టేసంటి ఇండ్లు కట్టి ఇదే సర్గం ఇదే వైకుంఠం అని చెప్పారు. అల్లుడు తేడమంటాడు, కోడిపిల్లని ఎడగమ్ముకుంటారు, మేకపిల్లని ఎడగట్టేసుకుంటారు. ఇంత అవస్థనా? మన టీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే 2 బెడ్రూమ్లు, హాలు, కిచెను, బాత్రూమ్, పయకానతోని ఆత్మగౌరవమైన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా. యాదికొచ్చిందా? ఎవరు చెప్పారో ఇక గాయనదే ఈ కథ. కొయ్యరా కొయ్యరా పొలిగా అంటే చింతమడక చింతకాయలు ఆంజంకాయ అంత దొడ్డ అన్నట్టు ఎన్ని ముచ్చట చెప్పిండు సార్వారు. మొగుల మీదకి వెళ్ళి చందమామని తెచ్చి చేతిలో పెడుతున్నట్టే కథ అల్లుకొచ్చిండు. చందమామను మీరు గిచ్చొద్దు మరి అన్నంత కూడా చెప్పిండు. ఏమైంది? తెలంగాణ రాష్ట్రం అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన కాడికి వెళ్ళి ఇప్పటిదాకా ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిరో ఎరికేనా? తెలంగాణలో ఎర్రవెల్లి, నరసన్నపేటలు కలిపితే అంతా 6,000 ఇండ్లు కూడా పూర్తి కాలే. తెలంగాణలో అటు ఇటు 7,000 ఊర్లు ఉన్నాయి. అంటే ఊరికొక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా పూర్తిగా కట్టలేదు అన్నట్టు. మరి ఇట్లా కట్టుకుంటా పోతే ఈ భూమి అంతమయ్యే వర్గాలన్నా అయితే డబుల్ బెడ్రూమ్లు అనేది టీమాస్ ఫోరం ప్రశ్న. ఉన్నోరికి ఇస్తున్నారు, లంచం తిన్నారో మంచం ఎక్కినరో మాకు తెలియదు. పేదోళ్ళ పొట్టగొట్టి ఉన్నోరికి ఇస్తున్నాడు, మా కింది లేక మేము దాన్ని ఆడుతుంటాము. ఉన్నోళ్ళకి కిందలు ఇస్తున్నాడు. పిల్లలకి, స్కూల్ పిల్లలకు నౌకరిస్తుంటే ఊరికో ఉద్యోగం లేదు, ఇంటికో ఉద్దేశం అన్నాడు. ఎవరికి ఏం సాయం చేస్తున్నాడు గవర్నమెంట్? మాకు కావాలి డబల్ రూములు కావాలి, డబల్ రూములు కావాలి. మా తలాలు గుంజుకున్నారు. మేము అట్లా ఉన్నా కానీ అన్న ఆడేం లేకుండే, నీళ్ళ ప్రాంతం లేకుండే, కరెంటు ఏది లేకుండే. అప్పుడు కేసీఆర్ వస్తాడు కట్టిస్తాడంట అని మేము ఊకున్నాము. లేకుంటే అది చేసినాము. మాది మేము బెడ్రూములు కట్టిస్తాడంట అని ఆశపడి మేము బునాది దొక్కొని రేకులు వేసుకొని సంసారం చేసేది కూలగొట్టి ఎవరికి ఇస్తున్నాడు? ఉన్నోనికి ఇస్తున్నాడు, మాకిస్తలేడు. పేదవానికి ఎవరికి ఇస్తలేడు. ఇక 3 ఎకరాల భూమి. తెలంగాణలో దళితులకు భూమి లేదు, వాళ్ళ ఆత్మగౌరవంతో బతకాలి. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి దళితునికి 3 ఎకరాల భూమి ఇస్తాం, 1 ఎకరమే ఉన్నోళ్ళకు కూడా 2 ఎకరాలు కల్పిస్తాం, మనది పేదల ప్రభుత్వం అని గప్పాలకు వచ్చిండు. ఏమైంది? 3 ఏళ్ల ఉద్దారక సర్కారు పాలనలో 3 ఎకరాల భూమి వంచింది మార్చి నాటికి 2,229 మందికి. కొండంత రాగం తీసి ఏదో పాట వాడినట్టు దళితుల ఆత్మగౌరవాన్ని 3 ఎకరాల భూమిలో బొంద తీసి పాచిపెట్టిర్రు. మరి ఇస్తామని చెప్పిన 3 ఎకరాల సంగతి ఏమైంది అనేది టీమాస్ ఫోరం ప్రశ్న. తెలంగాణ సామాజిక ప్రజా సంఘాల ఐక్యవేదిక టీమాస్ ఆధ్వర్యంలో నవీపేట మండల అభివృద్ధి అధికారి కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పీడీ గారికి రికగ్నేషన్ ఇచ్చాము. ప్రధానంగా ఏంటంటే ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తానని చెప్పింది, అట్లాగే దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పింది, పింఛన్లు ఒంటరి మహిళ కానీ వితంతు కానీ ఇట్లాంటి పింఛన్లు ఇస్తానని చెప్పింది, అనేక డాక్రా మహిళల రుణాలు అని చెప్పింది. కానీ ఇప్పటి వరకు ఇవి కూడా పరిష్కారం చేయలేదు. ఇన్నరా తెలంగాణ అంతటా టీమాస్ ఫోరం ప్రభుత్వ కార్యాలయాల ముంగట ధర్నాలు చేస్తున్నది. హామీలు ఇచ్చుడు మర్చిపోడు మీకు అలవాటు ఉన్నదేమో కానీ మేమెట్లా మర్చిపోతాం అంటున్నారు. కానీ కాళేశ్వరం కట్టేందుకు 1,000 కోట్ల అప్పు తెస్తున్న ముఖ్యమంత్రి గారు మరి డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం కోసం ఎందుకు అప్పు చేస్తలేరు?
మల్లన్న సాగర్ కట్టేందుకు ప్రత్యేక జీవో తెస్తామంటున్న హరీష్ రావు గారు 3 ఎకరాల భూమి వంచేందుకు ఓ ప్రత్యేక జీవో ఎందుకు తెస్తలేవు అనేది ప్రజల ప్రశ్నలు. మరి మల్లన్న ముచ్చట్లల్లా సెల్ ఫోన్ గెలుచుకున్నది ఎవరు ఇది చూడుర్రి. మీరు కూడా స్కైవిన్ మొబైల్ గెలుచుకోవాలనుకుంటారా? అయితే మీరు సెల్ ఫోన్లు తీసి చేతిలో పట్టుకోరి, నేను చెప్తా. ఇప్పుడు ప్రశ్న అడగబోతున్నా, దానికి 10 టీవీ ఫేస్బుక్ పేజ్లో కింద కామెంట్ రూపంలో సమాధానం పెట్టరు, అందుకే ఒకళ్ళు నేరి మీకు కూడా మొబైల్ ఇస్తా, సరేనా? ఇక మరి ఇవాళ ప్రశ్న ఏందో తయారేగా మీరు చూడరిగో ఇదే. ప్రపంచంలో అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ ఏ. జేమ్స్ కెమెరూన్, బి. సంజయ్ లీలా భన్సాలి, సి. దాసరి నారాయణరావు, డి. శంకర్. ఫేస్బుక్ 10 టీవీ న్యూస్ ఛానల్ పేజీలో ఉన్న ప్రశ్న కింద కామెంట్ బాక్స్లో మీ సమాధానం, సొంత జిల్లా పేరు, ఇప్పుడు నివసిస్తున్న ప్రదేశం పెట్టండి, మొబైల్ గెలుచుకోండి. దయచేసి ఫోన్ నెంబర్లు పెట్టకండి. ఓ దిక్కు కేరళ రాష్ట్రంలో మనుషులంతా సమానమే అని దేవుని గుళ్ళాలకు కూడా పూజారులను దళితులను పెట్టి పూజలు చేపిస్తుంటే, మన తెలుగు రాష్ట్రంలో మాత్రం కనీసం దళితుని గుడిమెట్లు కూడా దొక్కనిస్తలేరు తాన. దళితులు గుళ్ళె కాలు పెడితే దేవుని మహిమలని మాయమవుతుందా, లేకపోతే దేవుని ముఖం కర్రెగా అవుతుందా? ఎందుకు ఈ వివక్ష? నెల్లూరు జిల్లా చిలుకూరు మండలం తిప్పనూరు కాడ దళితులను కనీసం గుడి దిక్కు కూడా తొంగి చూడనిస్తలేరట అగ్రవర్ణాలోళ్ళు. మరి దళితులు అంటే దేవుని మింగే రాక్షసులు అనుకుంటున్నారా, లేకపోతే దేవుడు ఏమన్నా దళితుల కంటే తీసిమార్కాని అనుకుంటున్నారా? తానం జపం లేకుండా, నిష్ఠు నియమాలు లేకుండా ఏ అగ్రకులపోడు గుడికి పోయినా ఏ పాపం లేదు. అన్ని శుద్ధిగా ఉన్న దళితుడు అడుగు పెడితే మైలపడతా అది గుడి. గ్రామంలో ఉండే పోలేరమ్మ, మహాలక్ష్మ, కపాలమ్మ ఈ దేవాలయాలకి మాలలు పోయి టెంకాయలు కొట్టడం కానీ, పొంగళ్ళకు పెట్టడం కానీ అనే ఆనవాయితీ లేదు అని ఆ గ్రామస్తులే ఎస్ఐ గారి ముందు నిస్సిగ్గుగా చెప్పడం చాలా లజ్జాకరం. ఇది ముఖ్యంగా ఆ గ్రామ సర్పంచి, వేళ్ల ఓట్లతో గెలిచిన గ్రామ సర్పంచే మాలోళ్ళు ఆ దేవాలయాలకి ఎలా వస్తారయ్యా, మేము రానివని ఒక సర్పంచి ఎస్ఐ ముందు చెప్పాడు. ఇంక ఇంతకంటే ఏం దారుణమో మాకు అర్థం కావట్లేదు. మా హక్కు అయితే మాకు కావాలి. దేవస్థానాలకి మమ్మల్ని రాని ఖచ్చితంగా చెప్తున్నారు సార్. ఇదేదో కలుషితంగా చెప్పడం ఇట్లాంటివి ఏమీ లేవు. అధికారుల ముందు కూడా చెప్తున్నారు సార్. ఒక ఎమ్మెల్యే సార్ ముందు, ఎస్సీ గారి ముందు మేము రానిము, మాలాళ్ళలో వాళ్ళు చెడిగి పెట్టారంటే దేవస్థానాలకి మేము మా గుడినే వదిలేస్తాము అని చెప్పేసి అన్నారు. ఎమ్మెల్యే ఆడు ఉండంగానే సర్పంచ్, ఎస్ఐ అంతా అగ్రవర్ణాలు కలిసి దళితులు ఎట్లా వస్తారు గుళ్ళకి అన్నారంటే ఇంత కావురమా? దళిత బిడ్డలారా, మీ ఓట్లతోనే వాడు సర్పంచ్ అయింది కదా, మీరు ఒక పని చేయరి. వాళ్ళు మిమ్మల్ని గుళ్ళకి రానిచ్చుడేంది? మీ పవిత్రమైన దళిత వార్డులకి అగ్రవర్ణ దొంగలను రానియకురి, ఓట్ల కోసం కానీ ఇంకా దేనికోసమైనా. మా కాలనీలో అపవిత్రమైతే మీ అగ్రవర్ణాలు అడుగు పెడితే దయచేసి రావద్దని వాళ్ళని బహిష్కరించుర్రి, తిక్క కుదురుతుంది. వాళ్ళ ఓట్లతో గెలిచి వాళ్ళని వెలేస్తారా? ఎమ్మెల్యే ఎవడో వానికన్నా సిగ్గుశరం ఉన్నదా? ఏయ్ అట్టెట్లా రానియర్రా అనొద్దా సోడిగాడు. సార్ పెద్దవాళ్ళు ఒక మాట అన్నారు సార్ మాకు. కపాలమ్మ అయితే గ్రామ దేవతలు సార్, ఖచ్చితంగా మాకు కావాలా? కపాలమ్మ దేవత అయితే మా హక్కు కావాలి సార్. ఆ హక్కు కోసం మేము ఎస్సీలకు ఉందా లేదా గ్రామ దేవత. 5 ఏళ్ళు ఎమ్మెల్యే గిరి ఎలగబెడితేనే తర్వాత ఎట్లా బతాడో అని వానికి నెల నెలకు పింఛన్ ఇచ్చి సాదుకునే గొప్ప పరిపాలన నడుస్తున్న పుణ్యభూమి మనది. మరి అసొంటిది 40 ఏళ్ళు అదే ఇళ్లలో బతికిన జనాన్ని రోడ్డు విస్తరణ కోసం వెళ్ళగొట్టి వాళ్ళ భూములు తీసుకున్నారు. మరి వాళ్ళ బతికెట్లా కావాలి? వాళ్ళకి ఏడ జాగా చూపించకపోతే వాళ్ళ బతుకులేంటి అనేది ఆలోచన చేయవలసిందే ముచ్చట. మా ఇల్లు ఇంతకుముందు ఒకసారి ఎవరో వచ్చి మా ఇల్లు కట్టుకోమన్నారండి. మేము మళ్ళీ కట్టుకుంటే మళ్ళీ పడగొట్టేసారండి. ఇప్పుడు మా చిన్న పాక వేసుకోమన్నారండి, అది వేసుకొని మేము ఉన్నామండి ఇంట్లో. మళ్ళీ ఇప్పుడు రోడ్డు 80 అడుగులు రోడ్డు వేయడానికి మా ఇల్లు పడగొట్టేస్తాను అంటున్నారండి. ఎక్కడే మన రాజమండ్రిలో ఎక్కడే 80 అడుగులు రోడ్డు ఉందని అడుగుతున్నానండి. రోడ్డు వేసుకుంటే తక్కువ వేసుకోవాలండి. మా ఇల్లు పడగొట్టేసి రోడ్డు వేస్తానంటే మేము ఎలా ఒప్పుకుంటామండి? ఆ ఏరియాలో 100కి 90% మంది పేదవాళ్ళు ఉన్నామండి. మా ఇల్లు మాకే కావాలి, పట్టాలతో మా ఇల్లు మాకు మళ్ళీ కావాలి. చూసుకో, ఓ 5-6 ఏళ్ల పిల్లగాడు తన ఇంటి కోసం మాట్లాడుతున్న తీరిది.
40 రోజులు బట్టి వీళ్ళ తల్లిదండ్రులు టెంట్ వేసుకొని ధర్నాలు చేస్తున్నారు. మా ఇండ్లు మాకు కావాలి, లేకపోతే ప్రత్యామ్నాయం చూపెట్టాలని. కనీసం అటెంకాల పలకరిచ్చినోడు లేడు, వచ్చి కలిసిపోయిన రాజకీయ నాయకుడు లేడు. తల్లిదండ్రుల కోస చూసి ఆఖరికి ఆ కాలనీ పిల్లలు కూడా ఉద్యమం చేస్తున్నారు. రాజమండ్రి కాడున్న ఇందిరా సత్యానగర్ కాలనీ పిల్లలు వీళ్ళు స్కూళ్ళు బంద్ చేసి ఈ ఉద్యమం చేస్తున్నారు. నగరపాలక కమిషనర్కు చెప్పుకుందాం మా గోస అని ఇగో పిల్లలంతా కలిసి ఆఫీస్ కాడికి వచ్చిర్రు. గత 40 రోజులుగా మేము నిర్లే నిరాహార దీక్ష చేస్తున్నాం. మా తల్లిదండ్రులు మేము స్కూల్కి వెళ్తున్నారో ఏంటో ఏమీ పట్టించుకోవట్లేదు. వచ్చి పొద్దున్న రాత్రి మాటలు ఏడుస్తూ పడుకుంటున్నారు, పొద్దున్న ఏడుస్తూనే ఉంటున్నారు. టెంట్ నిరాహార దీక్ష దగ్గరకు వచ్చే కూర్చుంటున్నారు. మేము స్కూల్కి వెళ్తున్నామో ఏంటో ఏమీ పట్టించుకోవట్లేదు. రాజమండ్రిలో ఎక్కడ 80 అడుగులు రోడ్ లేదు. ఇందిరా సత్యనగర్ వాసులు ఉన్నారు, అక్కడే 80 అడుగులు రోడ్డు వేస్తామంటున్నారు. మా ఇల్లు మాకే కావాలి. చిన్న వేసుకుంటే కొంచెం చిన్న రోడ్డు వేసుకొని మా ఇల్లు మాకే ఇచ్చేయండి. 40 అడుగులు రోడ్డు వేసుకొని 40 అడుగులు మా ఇల్లు మాకు ఇచ్చేయండి. పాపం వాళ్ళ బాధలు వింటుంటే గోస అనిపిస్తున్నది. పేదోనికి ఇండ్లు కట్టియ శాతగాని సన్నాసి ప్రభుత్వాలు ఉన్న ఇండ్లను గుంజుకొని కోసబెట్టబట్టే. ఇదివరకే ఇండ్లు పోతే గుడిసెలు వేసుకున్నారట, ఇప్పుడు ఆ గుడిసెలు కూడా తీసేయరని నోటీసులు పంపిరట. రోడ్డు ఇంకా జరంత పెద్దగా చేస్తున్నామని చెప్పిరట. ఇది అన్యాయం కాదా? రాజమండ్రి మున్సిపాలిటీ అధికారులు సిగ్గుపడరువా మీరు? చిన్నపిల్లలు వచ్చి మీ ఆఫీస్ ముంగట నిరసన తెలుపుతున్నారంటే ఇంతకంటే ఇజ్జత్ తక్కువ పరిపాలన ఏడుంటా చెప్పుర్రి. మొన్న మరదల్ని 2 బావలు కలిసి బొర్లిచ్చి కొట్టిరు. ఇవాళ తిరుపతి దిక్కు సాటి మహిళను చూడకుండా పేయి మీద బట్టలన్నీ గుంజేసి నడి బాధట్లా కొట్టిరంటే అయ్యో ఎంతైనా మన తోటి మహిళనే కదా, బరివాతలు చేసి కొడితే ఇజ్జత్ మానం పోతుందన్న సిగ్గుండొద్దా? మనసులు ఆవాలు పసుగులా, ఇక మీరే చెప్పాలి. షీ యావత్ సమాజమే తలకాయ దించుకోవాల్సిన ముచ్చటిది. ఒక మహిళను పట్టుకొని తోటి మహిళలే బట్టలిప్పి గుంజేసి నడి రోడ్డు మీద కొట్టుడంటే ఇంతకు మించిన తలవంపు ఏముంటుంది చెప్పుర్రి. వాళ్ళ పంచాయతీ ఏందో తెలియదు, వాళ్ళకి ఏడ జగడం పుట్టిందో తెలియదు. 3-4 ఆడోళ్ళు కలిసి ఒక ఆమెను కొట్టిండ్రు. అడ్డంబడబోయిన బాధితురాలు భర్తను కూడా కొట్టిర్రు. ఇంత కఠినం మనసులా? మహిళలు గౌరవించుకోలేని సమాజంలో ఇక మహిళలంటే మగోళ్ళకు సుల్కన గారా? ఏదన్నా తప్పు చేసినుంటే చట్టాలుండే, కోర్టులుండే, కానీ ఇట్లా కొట్టుడు తప్పు కాదా? పాపం దవాఖానకు తీసుకుపోయి రామని. కానీ ఆడోళ్ళు కూడా షీ కొంతమంది ఇట్లా లాక్కోరు పనులు కూడా చేస్తారు చూడుర్రి. ఇక ఇది చాలా ఇచ్చేత్రం ముచ్చడం. పంది పిల్ల వచ్చి ఆవుతాన పాలు తాగుతుంటే ఎవరికైనా ఇచ్చేత్రం అనిపించదా? సరే అది పంది పిల్లకు తెలియక తల్లి అనుకొని పాలు తాగుతున్నదంటే ఏమని అనుకోవచ్చు, కానీ మరి ఆవు కూడా దానికి పాలు ఇవ్వబట్టే. పందికి ఆవుకి ఏడంగా కలిసిన సోపత అనేది అర్థమవుతలేదు. మీరు చూడుర్రిగా ఈ ఇచ్చంత్రం చూడుర్రులా. ఆవు ఒక తాన నిమ్మలంగా వంటి ఆడనే చెత్తకుండి దిక్కు తిరుగుతున్న పంది పిల్లలకేని ఒక పిల్ల వచ్చి ఆవు తాన పాలు తాగుతున్నది. తొవ్వంట పోయేటోళ్ళు పరేషాన్ గారా? అరే ఏందిరో పంది పిల్లకి ఇట్లా ఆవు పాలు తాగుతున్నదని అట్లనే అయినరు. కాకినాడ పక్క పంటున్న తునిపట్నంలో అయింది ఈ ముచ్చట. ఆ ఆవు కూడా ఏమంటలేదు, మంచిగా కోఆపరేట్ చేస్తున్నారు. తాగు ఎన్ని తాగుతావు, కడుపు నిండా తాగన్నట్టు. ఇక ఈ పంది పిల్లను కొంతమంది ఎల్లగొట్టబోయారు. ఎందుకు ఎల్లగొడుతున్నారని ఆవు కోపంగా చూస్తున్నది వాళ్ళను. మళ్ళాటు పోయి మల్లూరుకు వచ్చి తాగుతా ఉన్నది. అంటే ఒక్కటి గమనించాలి ప్రజలు, ఆవుకు పందికి జాతులల్లో తేడా ఉన్న ప్రేమల మాత్రం ఏమాత్రం తేడా లేదు చూడుర్రి. మన మనసులకే వీడు చిన్న కులపోడు వాడు పెద్ద కులపోడు అని లేని ఇకమాతులు పడతా ఉంటాం. ఇగో ఇవి అలాంటి మళ్ళా ముచ్చట్లు చూస్తూనే ఉండు. రాత్రి 8 పొద్దుగా 7:30 ఇగుంటా.